ఆల్రెడీ నేనైతే బైకోపీడియా నుంచి బ్రేక్ ప్యాడ్స్ తెప్పించేసుకున్నాను అది. సో ఐ జనరలీ గో ఫర్ ఈబీసీ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, బికాస్ దాని బ్రేక్ బైట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రెంబో ఈబీసీ అంటే ఐ వుడ్ టెల్ గో విత్ ద చాయిస్ యూ వాంట్. ఈబీసీ హ్యాస్ అ వెరీ హై బ్రేక్ బైట్, కానీ మీరు ఎప్పుడైతే ఓవర్ హీట్ చేస్తారో బ్రేక్స్ ని అప్పుడు ఈబీసీ కొంచెం వదిలేస్తూ ఉంటుంది అనమాట, స్లిప్ అయిపోతూ ఉంటుంది ఫ్రమ్ ద డిస్క్. బ్రెంబో ఏంటంటే చాలా గుడ్ ఇనిషియల్ బైట్ ఉండదు, ఈబీసీలో ఇనిషియల్ బైట్ ఉంటుంది, బ్రెంబోలో ఇనిషియల్ బైట్ ఉండదు, కానీ చాలా ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ ఉంటుంది. నేను చాలా ఇనిషియల్ బైట్ పర్సన్, బికాస్ సిటీలో కానీ ఎలా సడన్ గా ఎవరైనా వచ్చినప్పుడు నాకు ఆ బైట్ కావాలి మోర్ దెన్ ద ప్రోగ్రెసివ్ బైట్. బికాస్ మీ అందరికి తెలిసింది ఐ డోంట్ ఓవర్ స్పీడ్ అ లాట్. ఒకసారి 0 to 200 కొట్టామా, 0 to 220 230 కొట్టామా, దాని తర్వాత అయిపోయింది, నేను మళ్ళీ కామ్ అయిపోతా, 120s లోనే క్రూజ్ చేసుకుంటా. సో నాకు ఈబీసీ ఆర్ ది బెస్ట్ వన్స్. ఈబీసీలో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ ఈట్ యువర్ బ్రేక్ డిస్క్స్ కొంచెం ఫాస్టర్ కంపేర్ టు బ్రెంబో. సో అదొకటి ఉంది, కానీ నాకు ఈబీసీ బ్రేక్ ప్యాడ్స్ బ్రెంబో కంటే కొంచెం చీప్ ఉంటాయి. బ్రెంబో ఒక 10,000 చేంజ్ పడచ్చు, నాకు ఈబీసీ అరౌండ్ 8,000 చేంజ్ పడ్డది అనమాట. సో 8,000 రూపీస్కి ఫ్రంట్ 2 క్యాలిపర్స్కి 2 sets ఆఫ్ బ్రేక్స్ వచ్చేసింది. సో బేసిక్గా 4 ఉంటాయి అనమాట, దాంట్లో ఒక సైడ్కి 2.